హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు హోలీ గిఫ్ట్, డీఏ 3% పెంపు, ఉద్యోగులకు వరుస ఆఫర్లు, పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు హోలీ గిఫ్ట్, డీఏ 3% పెంపు. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. డిఆర్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ పెంపుతో 3% వరకు వేతనాలు, పెన్షన్లు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3%గా 53% ఉంది. తాజాగా 3% అంటే జనవరి 2025 డీఏకి సంబంధించి 3% గనుక పెంచితే ఈ డీఏ అనేది 56% కానుంది. సో, ఈ పెంపు జనవరి 2024 నుంచి వర్తించనుంది. అంటే ఉద్యోగులకు పెండింగ్ 3 నెలల డీఏ వరకు వచ్చే అవకాశం ఉంది. సో, ఈ డీఏ పెంపుతో ఎంత మేరకు పెరుగుతుందనేది తెలుసుకుందాం. కనిష్ట వేతనం అనేది 18,000 ఉన్న వారికి రూ. 540 పెరుగుతుంది. 25 25 లక్షల వేతనం ఉన్న వారికి సారీ ఫ్రెండ్స్ 2,50,000 వేతనం ఉన్న వారికి ఈ మేరకు 7,500 అయితే పెరుగుతుందన్నమాట. ఇకపోతే పెన్షనర్లకు కనిష్టంగా 700 సో, కనిష్టంగా అంటే తక్కువగా రూ. 270 నుంచి గరిష్టంగా 3,750 వరకు పెరుగుతుందని అంచనా. ఇక కేంద్ర ప్రభుత్వం బంపర్ బహుమతి, పెన్షన్లకు కూడా లాభం. ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు డీఆర్ పెంపు ప్రయోజనం కలిగిస్తుంది. 69 లక్షల మంది పెన్షనర్లు, 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ప్రకటించడంతో ఉద్యోగులకు అదనపు ఊరట లభించనుంది. హోలీ నాటికి ప్రభుత్వం డీఏ పెంపును అధికారికంగా ప్రకటించనుంది. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరుగుతాయా అనంటే ఇక కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28న జరగనున్న సమావేశంలో ఇతర ప్రయోజనాలపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వడ్డీ రేటు పెరిగితే ఉద్యోగులకు మరింత మేలు. డీఏ పెంపు ప్రక్రియ ఏడాదికి 2 సార్లు పెంపు. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఆర్ సంవత్సరానికి 2 సార్లు అంటే జనవరి, జూలైలలో పెంచుతారు. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ నిర్ణయిస్తారు. జూలై, సెప్టెంబర్ కాలానికి గణన ప్రకారంగా 3% డీఏ పెరుగుతుందని అంచనా. హోలీ పండుగ కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు డబుల్ బొనాంజా. 3% డీఏ పెంపు, వేతన పెంపుతో పాటు పెన్షనర్లకు కూడా లబ్ధి. ఈపీఎఫ్ వడ్డీ రేట్లపై నిర్ణయం త్వరలోనే. ఇక పెండింగ్ 3 నెలల డీఏ చెల్లింపు భారీగా లాభం. ఈ నిర్ణయంతో లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా మరింత లబ్ధి పొందనున్నారు.